ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల అమలులో క్రిమీ లేయర్ నిబంధనను ప్రవేశపెట్టనున్నారనే విషయమై జరుగుతున్న ఊహాగానాలకు కేంద్రం తెరదించింది. అటువంటి మినహాయింపు సూత్రాన్ని సదరు రిజర్వేషన్లకు వర్తింపచేసే ఆలోచన ఏదీ లేదని కేంద్ర కేబినెట్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే ఎస్సీ రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అమలుపై ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్సీ కులాలలో బాగా వెనుకబడిన శ్రేణులకు ప్రత్యేక కోటాలు మంజూరు చేయడం వివక్ష, వెనుకబాటుతనం నిర్మూలనకు, సామాజిక నైతిక న్యాయ సాధనకు దోహదం చేస్తుందా అనే అంశంపై స్పష్టమైన సమాధానాలు లేని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎస్సీ రిజర్వేషన్లకు క్రీమీ లేయర్ నిబంధనను వర్తింపచేసే ప్రసక్తి లేదన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించలేదు. ఆర్థికాభ్యున్నతిని పొందిన దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉన్నందున ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు క్రిమీ లేయర్ నిబంధనను వర్తింపచేయకూడదనేది ఇప్పటికే ఒక సునిశ్చిత అభిప్రాయంగా ఉందని ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సునీత్ మహస్కర్ అన్నారు. అయితే ఉపవర్గీకరణకు అనుమతినిస్తూ తీర్పు వచ్చిన 7 సభ్యుల ధర్మాసనంలోని 4 న్యాయమూర్తుల వ్యాఖ్యలతో ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ నిబంధనను ప్రవేశపెట్టనున్నారా అన్నది విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఎస్సీ ఎస్టీలలో సంపన్న శ్రేణులను గుర్తించి వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి మినహాయించాలన్నది ఆ 4 న్యాయమూర్తుల వ్యాఖ్యల సారాంశం. రాజ్యాంగ అధికరణ 341 ప్రకారం షెడ్యూల్డ్ కులాలన్నీ ఒకే సమూహానికి చెందినవని 2005లో ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును 7 సభ్యుల ధర్మాసనం ఆగస్టు 1న 6:1 మెజారిటీతో త్రోసిపుచ్చింది. ఎస్సీ కులాలతో అత్యధికం తీవ్ర వివక్షకు గురవుతూ బాగా వెనుకబాటుతనంలో ఉన్నందున రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేయడం రాజ్యాంగ సమ్మతమేనని 7 సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. అటువంటి ఉపవర్గీకరణ ఖచ్చితమైన గీటురాళ్ల ప్రాతిపదికన జరగాలని మెజార్టీ తీర్పును స్వయంగా రాసిన భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. అటువంటి విభజన నిర్దిష్ట కులాలను రాష్ట్రపతి జాబితా నుంచి మినహాయించిందని, ఉపవర్గీకరణ అవసరమని నిరూపించే వాస్తవిక సమాచార ప్రాతిపదికన జరగాలని, ఉపవర్గీకరణకు చేసే ఏ చట్టమైనా న్యాయ సమీక్షలో ఆమోదం పొంది తీరాలని న్యాయ కోవిదులు ఘంటాపదంగా చెబుతున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతించడం విప్లవాత్మక నిర్ణయమని రయీస్ మహమ్మద్ వ్యాఖ్యానించారు. ఆయన 2016లో రాసిన ది మెనీ ఒమిషన్స్ ఆఫ్ ఏ కాన్సెప్ట్ డిస్క్రిమినేషన్ ఎమాంగెస్ట్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అనే పరిశోధనా పత్రంలోని కొన్ని అంశాలను సీజేఐ చంద్రచూడ్ తన తీర్పు పాద సూచికల్లో ఉటంకించారు. ఒక సామాజిక సమస్య పరిష్కారంలో న్యాయ వ్యవస్థ ఒక విప్లవాత్మక తీర్పును వెలువరించడం చరిత్రలో ఇదే మొదటిసారి. మానవ మలమూత్రాలను ఎత్తి పారబోసే హేయ, అమానుష వృత్తిలో ఉన్న వాల్మీకీలు ఇత్యాది కులాల వారు ఇప్పుడు విద్యా ఉద్యోగాలలో వాటా, తద్వారా సామాజిక న్యాయాన్ని పొందగలుగుతారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు పరిస్తే 3 నుంచి 5 సంవత్సరాలలో తోటి ఎస్సీల మధ్య తమకు నిత్యం జరుగుతున్న అన్యాయాలను వారు అధిగమించగలుగుతారని మహమ్మద్ అన్నారు. క్రీమీ లేయర్ నియమం వివక్షను రూపుమాపలేదు. అయితే షెడ్యూల్డ్ కులాలలో కుల అంతరాలను తొలగించేందుకు శ్రద్ధ చూపినందున సుప్రీంకోర్టు తీర్పు విప్లవాత్మకమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ కుల నిర్మూలనను ఒక మత గ్రంథంగా దళితులు భావించటం దళిత ఉద్యమంలోని ఒక తీవ్ర లోపం. అంబేద్కర్ ఆ పుస్తకాన్ని హిందువులనుద్దేశించి రాశారు. దళితులు ఇప్పుడు తమ మొత్తం సమస్యలను అగ్రకుల హిందువులు కేంద్రంగా చూస్తున్నారు. నిజానికి దళితులలో మరింత కులతత్వం ఉందనేది నా వాదన. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈ విషయాన్ని చెప్పింది. దళితులలో సైతం బ్రాహ్మణీయ మనస్తత్వం ఉంది. కులం అనేది అగ్రకులాల సమస్యగా మాత్రమే చూసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. కులం అనేది క్రింది స్థాయి కులాలకు సమస్య కాదని వారు చెప్పటం లేదు. ప్రతి వ్యక్తికి కులం అనేది ఒక సమస్యగా ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినందున అది విప్లవాత్మకమైనదని అంటున్నాను అని మహమ్మద్ అన్నారు. ఉపవర్గీకరణ మాత్రమే ఎస్సీల ఎస్టీల పురోగతికి దోహదం చేయగలదా లేదా అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న అని ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థలలో దళితుల, ఆదివాసీల ప్రాతినిధ్యంపై సర్వే చేసిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ఎంఎస్ నేత్రపాల్ అన్నారు. రిజర్వేషన్ విధానం గురించి మాట్లాడుతున్నప్పుడు భర్తీ చేయని ఉద్యోగ ఖాళీల గురించి తప్పక పట్టించుకోవాల్సి ఉంది. ఉద్యోగాల విషయాన్ని సమగ్రంగా చూసినప్పుడు అవుట్సోర్సింగ్, ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ మొదలైన పరిణామాలతో వాటి సంఖ్య అంతకంతకు తగ్గిపోతోంది. దీనికి తోడు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చూస్తే రిజర్వ్డ్ కేటగిరీలో భర్తీ కాకుండా మిగిలిపోయిన ఉద్యోగాలు అనేక ఉండడాన్ని గమనిస్తాం. మరి వాటిని భర్తీ చేసేదెప్పుడు అనేది ప్రశ్నగా మిగిలిపోతోంది అని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని సునీత్ మహస్కర్ అభిప్రాయపడ్డారు.
ఆదాయం, ఆస్తులు, భూమిపై యాజమాన్యం పరంగా కులాల వారీగా ఎటువంటి సమాచారం లేదు కనుక ఆ తీర్పు రాజ్యాంగ విహితం కాదని ఆయన స్పష్టం చేశారు. ఉప విభజన తప్పనిసరి కావచ్చు. భవిష్యత్తులో జనాభా గణన వివరాలు అందుబాటులోకి వచ్చి కొన్ని కులాలు అధికంగా లబ్ధి పొందడంతో అటు అవి కులధారిత వివక్షకు తక్కువగా గురవుతున్నాయని ధృవీకరణం కావచ్చు. మరాఠా, జాట్ కులస్తుల రిజర్వేషన్ల విషయంలో తగినంత అనుభవపూర్వక సమాచారం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మరి ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. ఎస్సీ ఉపకులాల, ఉప తెగలకు సంబంధించి ఎటువంటి అనుభవపూర్వక సమాచారం లేకుండానే ఉపవర్గీకరణ చేయవచ్చని ఆదేశించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని భావిస్తున్నాను అని ఆయన అన్నారు. విద్యా ఉద్యోగాల ప్రవేశాలలో, ముఖ్యంగా ఉన్నత స్థాయి ఉద్యోగాల విషయంలో కేవలం సంఖ్యాపరమైన ప్రాతినిధ్యానికే కాకుండా ప్రభావదాయక ప్రాతినిధ్యానికి ఆయా ఉపకులాలకు సంబంధించిన అనుభవపూర్వక సమాచారంను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఒక నిర్దిష్ట కులంకు సంబంధించిన సాధారణ ఉద్యోగులు, ఉన్నత విద్య అభ్యసించిన వారు ఎందరున్నారు అనే అంశాలపై ప్రభుత్వం వద్ద సమాచారం ఉండి ఉండవచ్చని నేను భావిస్తున్నాను. ఆ సమాచారాన్ని ప్రజారంగంలో ఉంచితే సీజేఐ నిర్దేశించినట్టు ఖచ్చితమైన సమాచారం ప్రాతిపదికన ఉపవర్గీకరణ జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే అది న్యాయ తనిఖీ ఎదుర్కోవాల్సి ఉంటుందని నేత్రపాల్ స్పష్టం చేశారు. ఉపవర్గీకరణ అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయంగా సమ్మతమవుతుందని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న మేధావి, ప్రజా కార్యకర్త సూరజ్ యంగ్డే అభిప్రాయపడ్డారు. అయితే దీనివల్ల అంబేద్కర్ రైట్ విలువలు అన్నీ నిరర్ధకమవుతాయని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ఇంకా ఇలా అన్నారు: ఏ ఒక్క ఎస్సీ కులం కోసం కాకుండా సమస్త షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికై అంబేద్కర్ పోరాడారు. ఇప్పుడు ఉపవర్గీకరణతో ప్రతి ఎస్సీ ఉపకులము సమస్త ఎస్సీ వర్గంలో ఒక భాగంగా కాకుండా తనను తాను ఒక సంపూర్ణ ఎస్సీ శ్రేణిగా భావించుకుంటుంది. షెడ్యూల్డ్ కులాలు సమైక్యమవ్వకుండా దేనికది విడిగా ఉండిపోయేలా చేయడమే బ్రాహ్మణీయ ఎజెండా. అట్టడుగు ఎస్సీ కులాల బాగును దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఆ తీర్పును వెలువరించి ఉండవచ్చు. కానీ వాస్తవిక ప్రామాణిక సమాచారం ప్రాతిపదికన ఉపవర్గీకరణ జరగాలన్న నిర్దేశం అంతిమంగా ఎస్సీ కులాలలో చీలికకు దారితీసే అవకాశం ఉంది. సంప్రదింపుల ప్రక్రియ ద్వారా ఉపవర్గీకరణ జరగడం ఉత్తమమని యంగ్డే అన్నారు. వివిధ సామాజిక సమూహాలతో సహా ఎస్సీ కులాల వారిని విస్తృతంగా సంప్రదించిన అనంతరం ఉపవర్గీకరణ జరగాలి. ఈ బాధ్యతను పార్లమెంట్ చేపట్టాలని యంగ్డే అన్నారు. కొన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం లేదన్న విషయం మనకు తెలుసు. వారి సమస్యలు నిజమైనవి, వాటిని పరిష్కరించి తీరాలి. వనరుల పునః పంపిణీ అనేది ఉపవర్గీకరణ ద్వారా సవ్యంగా జరగదు. నిర్దిష్ట కులాల వారి వెనుకబాటుతనానికి అసలైన కారణాలు ఏమిటో గుర్తించటం ద్వారా మాత్రమే వనరుల పునః పంపిణీ సమరీతిలో జరిగేందుకు అవకాశం ఉంది. వనరుల పునః పంపిణీ అనేది అట్టడుగు కులంలోని అట్టడుగు వ్యక్తికి కూడా చేరి తీరాలి. కేవలం సంఖ్యాపరంగా అధిక జనాభా ఉన్న కులాలకే ఆ పునః పంపిణీ పరిమితం కాకూడదు. వెనుకబడిన సామాజిక సమూహాలు ఎన్ని ఉన్నాయో గుర్తించి వనరులను సమంగా పంపిణీ చేసేందుకు ఏం చేయాలో ఆలోచించాలి. రొట్టెను మీరు తునకలుగా చేసి పంపిణీ చేయలేరు, ఎందుకంటే ఆ రొట్టె ఇప్పటికే చాలా చిన్నదిగా ఉంది అని సూరజ్ యంగ్డే అన్నారు.